కోడి కూడా జనవరి తలుపులు చెప్పతి ఎంత లేచి గొడికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు ఎత్తుకుంటా ఏడుకుని నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, no dangal, celebrate the Pongal. తల్లి ముగ్గులతో కట్టుకుంది గాలి పచ్చి పాల మీగడల స్వచ్ఛమైన సందడి పదమైన భోగి మంట చుట్టు చుట్టి చేతులైన చౌవడి కొబ్బరి పుంజుల కడాయి రేగి పళ్ళు భోగి పళ్ళ రూపమయ్యాయి సంక్రాంతి వేడుకలంటే ఆడది పాడది చూడాలి రానే వచ్చింది రంగులతో చిరుపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే రోజులలో శుభమకరాలలో సంబరమై సంక్రాంతి
వారి పిల్ల పాపలు రెడ్డి సార్ గారికి ఈ పవిత్రమైన సంక్రాంతి వేడుకలకు హృదయపూర్వక స్వాగతం. సంక్రాంతి పండుగ శ్రమకు ఫలితం. ఉన్నతర పండుగ ఇటువంటి సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్న దూరదృష్టి గల నాయకుడైన మీ సన్నిధి మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. విద్యారంగంలో మీ అంకిత భావానికి బలమైన పునాదీలయ్యాయి. మీ ప్రోత్సాహం, మార్గనిర్దేశంతోనే మరి తీసుకొస్తుంది. మరొక అందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మనందరం ఇక్కడ ఈ విధంగా సమావేశం అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంక్రాంతి ప్రాముఖ్యత. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఇది రైతుల పండుగ, కుటుంబాల పండుగ. విశిష్టతను తెలపడానికి మన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు మకర రాశిలోకి సంక్రాంతికి ముందు రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి పాత వస్తువులను, చెడు ఆలోచనలను దహనం చేస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో ఇల్లు కలకలాడుతాయి. కనుమ మూడో రోజు పాడి సార్ ఇది చూడండి సార్ ఒకసారి ఇది చూడండి. భోగి పళ్ళు అంటారు. వీటిని రేగు పళ్ళు అంటారు కదా. వీటిని బదర్ పళ్ళని కూడా అంటారు. ఈ ధనుర్మాసంలో
చిన్నపిల్లలకు సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి పూజిస్తాం. చిన్నపిల్లలలో దిష్టిపోయి సంవత్సరాలుగా ఉండాలని చిన్నపిల్ల తలపై రేగు పండ్లను పోస్తారు. ఓ అయితే నేను కూడా రేగు పళ్ళు పోయించుకుంటాను మా విఎన్ఆర్ సార్ గారితో. థ్యాంక్ యూ. ఒక పొంగలే కాదు, పాత్ర ఒక చేతిలో చిరతలు మరొక్క చేతిలో తాంబూరం ఇస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ పాటకు అనుకూలంగా అడుగులు వేస్తూ పేదదానిగా వారు తమ స్థాయిని బట్టి బియ్యం కూరగాయలు డబ్బు స్వీకరిస్తారు. హరిదాసును వైకుంఠం నుండి వచ్చిన మహావిష్ణువుగా శ్రీకృష్ణుడిగా భావిస్తారు. హరిదాసు వస్తున్నారంటే ఇంటి యజమానులు గుమ్మంలో ఇప్పుడు హారికను సోది చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. చేద్దాం పిల్లలు అమ్మ పలకవే కామ్మ పలక కంటి కాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాలాక్షి పలుకు కొండ దేవర పలుకు కుర్రో కుర్రు ధర సోగి ఐఫో సంస్థల అధినేత వంట ధర సీతమ్మ లాంటి భార్య ధర మీ వెన్నంటే ఉండి మీ విజయానికి తోడుంది ధర రతనాలు లాంటి బిడ్డలంట ధర మీలాగే చదువుల ముందుంజల ఉన్నారు ధర మీ ఆశలు లక్ష్యాలు నెరవేరుస్తారు ధర మీ ఆశయం నెరవేరిన తరువాత నన్ను మర్చిపోవద్దు ధర కుర్రో కుర్రు మళ్ళీ వచ్చినప్పుడు నా కానుక నాకు ఇవ్వాలి ధర ఇస్తాను కదా ఇస్తారా ఇవ్వరా చెప్పండి ధర నానమ్మ సోది ఎరుక చెబుతానమ్మ ఎరుక ఉండగట్టంజన్న పలుకు యాదాద్రి సన్న పలుకు ఎల్లాడ రాజన్న పలుకు కుర్రో కుర్రు నా నోట సత్యమే పలుకును ధర మీరు చదువు తల్లి బిడ్డ ధర
ఆల్మోస్ట్ సంస్థలకు మంచి రోజులున్నాయంట కదా. కుర్రే కుర్రు సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కుర్రే కుర్రు మంచి రోజులున్నాయి కదా. మీ పిల్లలు విహారయాత్ర ఏదో ఫేర్వెల్ అంట అడుగుతున్నారు కదా. చాలా కష్టపడి చదువుతున్నారు కదా. 100% ఫలితాలు తెస్తారంట కదా. నిజామాబాద్ ఆర్మూర్లోని మంచి ఉన్నతిని సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తారంట కదా. అనుగ్రహించండి కదా. మా పిల్లలకు లెక్కలు చేయాలని లెక్కలలో కిక్కులు చెల్లించడం స్వప్నం కారాదని అన్నావు కదా. రాతి యుగము నాడు రాకెట్కి ఎక్కమన్నాడే, రాజీ లేదు దేనికైనా రెడీ అన్నాడు కదా. కుర్రే కుర్రు సైన్స్ అంటే స్వప్నం కాదు, ప్రయోగమే నిజమన్నాడు కదా. రమణీయమైన భవిష్యత్తు మా ముందర ఉందన్నావు కదా. కుర్రే కుర్రు సోది చెబుతానమ్మ సోది, అమ్మ పలుకుదరా జగదమ్మ పలుకు, కొండ దేవర పలుకు. కుర్రో కుర్రు చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. కుర్రో కుర్రు శ్రీరామచంద్రుడురా సీతమ్మ, మా పాఠశాలకు సీతమ్మ లాంటి డాక్టర్ అమ్మను వెంట తీసుకురండి దొర. కుర్రు ఓ దొర, మా సోది నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి దొర. కుర్రో కుర్రు మీకోసం నవ్వు తీసుకొచ్చండి. ఎలాగంటే ఈయన మనసు నేర్చుకొని నమస్కారాలు ఏర్పడింగ్ తెలుసుకొని స్మూత్ను కన్స్టర్ స్మైల్ను ఇంపెక్టర్ లిస్టుతో రాజేష్ స్టైల్తో మన చేతులకి కంప్యూటర్ తీసుకుంటే బాగుండదని మా డ్రాయింగ్ సార్ వేసిన బొమ్మలు తీసుకొచ్చానండి. మా గ్రామసభలో ఊపుకుంటూ 9 సార్ న్యూ బంధం తీసుకొని చూడేస్తారు రాగా నేను మరిగానే ముందుకు వచ్చేదాన్ని. మన ఇంటి సార్ దగ్గర నుంచి స్పోర్ట్స్ తీసుకుంటే స్పోర్ట్స్ తీసుకుంటే వాళ్ళు అదే తిరుగుతారు, నన్ను కొడతారని భయపడి తెలియనండి. తప్పకుండా సార్ తప్పుకోండి సార్, నా గన్ను పేలిపోతుంది. ముందుకు వెళ్తే 3 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. లోడ్ చేయమంటారా ఆఫ్ చేయమంటారా? లోడ్ చేస్తే 7,000, ఆఫ్ చేస్తే 6,000. చెప్పండి సార్, లోడ్ చేయమంటారా ఆఫ్ చేయమంటారా? నా గన్నుకి లైసెన్స్ లేదండి, కాలుస్తే కేసే లేదండి. మన గన్లోని బుల్లెట్లు పేలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు పేలుతాయండి. నా గన్ను అసలు ముందు నుంచి కంటే ఎక్కువ వెంట నుంచే పేలుతాయండి. మా టీచర్ గారు నన్ను చూసి, నా టోపీని చూసి, నా గన్నును చూసి నన్ను పాకిస్తాన్ పై యుద్ధానికి వెళ్ళమన్నానండి. నేను వద్దన్న కొద్దీ ఆయన 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరి పంపించానండి. నేను ఆయన ఇచ్చిన అడ్వాన్స్ తీసుకొని సూటికరంగా తుపాకీని తీసుకొని అక్కడ యుద్ధానికి వెళ్ళి అక్కడ బతుకున్న వారిని కలిస్తే భయపడిపోతారని నేను మాత్రం చనిపోయిన వారిని అందరినీ 5 మందిని పసగా కలుసుకున్న వచ్చేదేనండి. ఏమండి, మీకు డబ్బు కానీ దానానికి కానీ ఏదైనా లోటు ఉంటుందో చెప్పండి. నాకేదో లేదండి. ఎందుకంటే లక్షలకు వచ్చిన లాస్ లేదండి, కోట్లకు వచ్చిన పదే లేదండి. లక్షల ఉంటే నక్కలు తినేస్తున్నాండి, కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాండి, 10 ఉంటే 10 తినేస్తున్నాండి, ఆఖరికి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాండి. తినడానికి మాత్రం ఇంకేది లేక చిన్న బస్సు తప్ప ఇంకేం మిగలలేదండి. అందుకని మేము ముందుకు వచ్చేసానండి. ధన్యవాదాలు. బ్యాక్ సైడ్
Girls, 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 no dangal. Celebrate the Pongal. థర్డ్ డి నయన, ఫోర్త్ డి అనుష్ణ, ఫిఫ్త్ రాశి డి మరియు ఫిఫ్త్ ప్లేటర్ జే ప్రతీక్. హారిక ఓకే సార్ విజయం నీ కోసం ఎదురైన అనుభవాలు వేల ఎట్టు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు నాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎత్తుకోదురా ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది భక్త మనకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నాదురా వినూత్న ఫ్రమ్ ఫోర్త్ ఎం భానుశ్రీ ఫ్రమ్ ఉన్నగాని అవి తమ పరుగు. And I wish everybody happy Sankranti in advance. Okay, you celebrated very grandly today's Sankranti, and I thank all the teachers who are behind these children and made the program a great success. And have you learned anything? What are the 3 festivals? Why we are celebrating? What we have to do on which day? Do you got any idea? And Kanuma, what will do? And we have to do? And Sankranti, what will do? Nothing at all. Yes, holidays has come. Eating, sleeping, watching, playing with mobile. That is not the way. That is the reason why all this hangama, you need to listen. Okay, na? Very greatly. The Telugu teacher given script explained very nicely. Okay, what is the bogi mantalu? Okay, na? Not only the waste material of the house, from our mind also, whatever the waste thoughts are there, we have to keep in the fire. That means we have to erase all the negatives, whatever are there in our mind. That is all bogi day. Bogi day means we have to remove the negative things. Thoughts from our mind also. Always fill with positive thoughts like kite is flying. No. Why during these 3 days will fly the kite means that is the reason. Okay, no? No negative thoughts, all positive thoughts are there and flying like anything. That is the reason we celebrate. Okay, no, Bogi Pallu will bless
we feel that God Vishnu is blessing the small children like. Okay. For everything there is a reason. At least now you need to learn. Festival means not simply sleeping up to 7 a.m. and eating, sleeping. That is not the way. Get up early in the morning, head bath, and try to go to any nearby temple. Okay. And all the girls to go with 3 days nice rangoli. Here you have done your parents, some teachers, no. Nowadays nobody is fond of rangoli. Everybody is searching Google in the early morning and based on that they are doing. That is not the way, no. You have to learn the rangoli. Okay. No? Why we will keep that Bobamalu, everything you need to do it. Okay. And all the friendly want to see how nicely your friends they have done. Okay. Why we will do that Sekinalu? Because this is cool weather. Sekinalu means, Novulu means it will give you a hot. That is there. For everything there is a scientific reason you need to learn. See, many people they are going abroad, but they have not forgotten our culture. There they are grandly celebrating all our festivals. And now we stay in India. We stay in rural area. See, Armor is not a big town, no? But we have forgotten all our festivals. It is not at all good. You have to celebrate all the festivals. In a village, see, we won't see the caste, community, rich, poor, no? Everyone very happily will celebrate. See, why all these Gangere, Tulu and see, this all Nagaradasu, everybody came, no? So that means in a village, without any differentiation, okay, without seeing the caste and community, we are living together. Okay, suppose a line houses are there. Everywhere they go with the rangoli, and this house and that house they'll keep one line also. That means attachment. That means we have a bond between the two houses. Okay, we won't link to the caste community. So like this, you also, even in the school premises, not to look at the rich, poor, the caste, community, all these things. In a friendly manner, you have to behave. That is what you have to learn from all these festivals. Okay? And FA3 is over. Congratulations to all the toppers. Anybody got 120 by 120? No. I don't want to ask even other marks also. So now FA4 is there, annual exams are there. Another 3 months you need to work hard. Okay? All the 9th children stand up please.